హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వరల్డ్. టుడే టాపిక్ వచ్చేసి విజయనగర సామ్రాజ్యం. ఈ విజయనగర సామ్రాజ్యంలో మూడవ వంశం ఏదంటే తులువ వంశం. వెరీ 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 ఇంపార్టెంట్ మా. సో తులువ వంశం, ఈ తులువ వంశంలో మూల పురుషుడు ఎవరంటే తిమ్మరాజు. అసలు తులువ అనేది తులువనాడు అనేది ఎక్కడ ఉందంటే మనకు మైసూరులోని ఒక ప్రాంతమే తులువనాడు. అక్కడ నుండి వచ్చిన వాళ్ళే ఇల్లు. ఈ తులువ వంశ మూల పురుషుడు ఎవరంటే తిమ్మరాజు. సో ఈయన కొడుకు ఎవరంటే ఈశ్వర నాయకుడు, తర్వాత వచ్చేసి ఈశ్వర నాయకుడు, తర్వాత తులువ నరసనాయకుడు, తులువ నరసనాయకుడు. ఓకే, నెక్స్ట్ తులువ వీర నరసింహరాయలు, తులువ వీర నరసింహరాయలు. నెక్స్ట్ శ్రీకృష్ణ దేవరాయలు, శ్రీకృష్ణ దేవరాయలమ్మ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. తెలుగు భాషకు స్వర్ణయుగము శ్రీకృష్ణ దేవరాయల హయాంలో వచ్చింది. తెలుగు భాషకు స్వర్ణయుగం శ్రీకృష్ణ దేవరాయల హయాంలో వచ్చింది. ఈయన తెలుగులో రాసిన గ్రంథం ఏదంటే అముక్త మాల్యద. ఈ అముక్త మాల్యదకు మరొక పేరే విష్ణు చిత్తియం, విష్ణు చిత్తియం. ఈ గ్రంథాన్ని రాసి ఇతను శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేశాడు. ఓకే, సో ఈ గ్రంథంలో ఈయన చెప్పిన వాక్యం ఏంటంటే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు. దేశ భాషలందు తెలుగు లెస్స అని ఎవరు అన్నారంటే శ్రీకృష్ణదేవరాయలు. ఈ శ్రీకృష్ణదేవరాయల కంటే ముందు శ్రీనాథుడు అన్నాడు. శ్రీనాథుని కంటే ముందు ఎవరు వినుకొండ వల్లభామాత్యుడు అన్నాడు, కాకతీయ కాలం. ఓకే, సో ఇవి చూసుకోండి మా. నెక్స్ట్ ఈయన తర్వాత రాజ్యానికి వచ్చింది ఎవరంటే అచ్యుతరాయలు, అచ్యుతరాయలు. తర్వాత రాజ్యానికి వచ్చింది ఎవరంటే మొదటి వెంకటపతి రాయలు, మొదటి వెంకటపతి రాయలు. తర్వాత చివరి రాజ్యం ఎవరంటే సదాశివరాయలు. ఈ సదాశివరాయల హయాంలోనే రాక్షస తంగడి యుద్ధం అనేది జరిగింది మా. విజయనగర సామ్రాజ్య పతనానికి కారణమైన యుద్ధము తల్లికోట యుద్ధము, లేదా రాక్షస తంగడి యుద్ధం, లేదా భోగాపురం యుద్ధం, లేదా బన్నిహట్టి యుద్ధం. ఇది 1565లో జరిగిందమ్మా. 1565లో బాహమణిలకు మరియు విజయనగర సామ్రాజ్యం వాళ్ళకు జరిగిన యుద్ధమే తల్లికోట యుద్ధం లేదా రాక్షస తంగడి యుద్ధం. ఓకే, చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.